కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ధర్నా చేపట్టారు. మార్కెట్ యార్డ్లో అవినీతి జరుగుతోందని, రైతుల సంపదను రాబందుల్లా పీక్కుతింటున్నారని సిపిఐ పట్టణ కార్యదర్శి రంగన్న ఆరోపించారు. వేరుశెనగ వేసిన షాపు యజమాని డబ్బులు ఇవ్వకుండా 100 రూపాయలకు 2 రూపాయల కమిషన్ కాకుండా 4 రూపాయలు వసూలు చేస్తున్నారని అన్నారు. సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ జిల్లాలోనే ప్రథమ స్థానం ఉన్నటువంటి వేరుశనగ విక్రయాలలో పేరు గాంచినటువంటి వ్యవసాయ మార్కెట్ నేడు ఈ యొక్క ఎమ్మెనూరు వ్యవసాయ మార్కెట్ లో అవినీతి రాజమేలుతుంది. రాబందుల మాదిరి రైతులను పిక్కు తింటున్నటువంటి సంఘటన ఈ యొక్క మార్కెట్ యార్డ్ లో జరుగుతుందా? ఇంత పెద్ద దోపిడీ జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ లో కనీస అధికారులు వాటిని పట్టించుకోకపోవడం చాలా బాధాకర విషయం. ప్రధానంగా ఇవాళ సరుకు ఒక షాపు తీసుకొస్తే మరో షాప్ తో మరొక ఏజెంట్ తో డబ్బులు ఇప్పిస్తూ తక్కుపట్టితో విక్రయించినటువంటి తక్కుపట్టి ద్వారా 2 రూపాయలు నిబంధనలు ఉన్నప్పటికీ కూడా కమిషన్ 100కి 2 రూపాయలు వసూలు చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ కూడా అందుకు విరుద్ధంగా పక్క షాప్ నుంచి 4 రూపాయలు కమిషన్ తీసుకుంటూ రైతులను ఆ వైపున మోసం చేయడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదని చెప్పి ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ ఆ వైపున ఆందోళన ఇవాళ మార్కెట్ యార్డ్ ముందు పూనుకోవడం జరుగుతుంది.